ఆనందరామాయణం అంటే ఇప్పుడు మీరు ఎలా నవ్వుతున్నారో మొదటి నుంచి చివరి దాకా అలాగే నవ్వుతూ అలా ముఖం మీద అలాగే ఉంటుందన్నమాట. అది ఆనందరామాయణం తాను గొప్పతనం. అది చదవాలంటే అది వినాలంటే ఒక జన్మ పుణ్యం సరిపోదు, 10 జన్మల పుణ్యం ఉంటే తప్ప ఆనందరామాయణం వినే అదృష్టం పట్టదు. కారణం ఏమిటంటే ఒక మహానుభావుడు ఆనందరామాయణ మహాత్ములు చెప్తారన్నమాట. రామచంద్రమూర్తి దగ్గర పనిచేసేవాడు ఒకడు ఏం చేశాడంటే ఆనందరామాయణం గురించి ఎవరో పెద్దలు చెప్పంగా రహస్యంగా విన్నాడు. ఆనందరామాయణం కనుక విన్నట్లయితే గొప్ప వైభవం వస్తుందయ్యా అన్నారు. అనేసరికి రామచంద్రమూర్తి స్వామి కొన్ని రోజుల పాటు నేను రావట్లేదండి అన్నాడు. ఏమిట్రా పని అంటే ఏదో పూజ చేసుకోవాలండి అన్నారు. సరిపో అన్నారు. వాడు కాస్త ఈ ఆనందరామాయణం చదువుకున్నాడండి. చదువుకునేసరికి ఇంత లోపల పక్కన వాళ్ళ బంధువుల ఇంటికి వెళితే అక్కడ ఏదో ఒక ఏనుగు వచ్చింది. ఆ ఏనుగు కాస్త ఓ దండ వీడి మెడలో వేసింది. వెళ్ళేసరికి ఆ చుట్టుపక్కల ఉన్న సామంతరాజు పోతే దానికి బదులు వీడిని సామంతరాజుని చేశారు. ఓహో, ఈ సంగతి వీడు ఏం చేశాడంటే ఇంకొంతమందితో చెప్పాడు. వాడు కూడా సెలవులు పెట్టడం మొదలుపెట్టారు. అందరూ సెలవులు పెట్టారు. అందరూ ఆనందరామాయణం చదవడం మొదలుపెట్టారు. చదువుతుంటే ఒకడు గ్రామాధికారి, ఒకడు పట్టణాధికారి, ఒకడు సామంతరాజు, ఒకడు జమీందారు, ఇలా అయిపోయారన్నమాట. ఇప్పుడు చివరికి ఏమైంది, రామచంద్రమూర్తి ఇంట్లో సేవకుడు ఎవడూ లేడు. సేవకుడు ఎవడూ లేడు. లేకపోయేసరికి ఒక రోజున ఎవరో పై దేశాల నుంచి రాజులు వచ్చారు, వాళ్ళందరికీ కూడా ఋషులు వచ్చారంటే వాళ్ళకి సేవ చేయడానికి ఎవరన్నా మనుషులు కావాలరా, పిలవరా లక్ష్మణ అన్నారు. అన్నయ్య ఎవరు లేరనయ్యా, నేను తప్ప ఇంకెవరు లేరనయ్య అన్నారు. నువ్వు ఒక్కడే అంతమందికి ఎలా చేస్తావురా, అది మన వాళ్ళంతా ఏమయ్యారా అన్నారు. సెలవు తీసుకున్నారన్న. సెలవు తీసుకోవడం ఏంటో నువ్వెలా ఇచ్చావురా అన్నారు. లేదన్నయ్య వాళ్ళు ఏదో ఒకడు మానేశారు, నన్ను ఏం చేయమంటారన్నారు. ఎందుకు మానేశారు, ఏమయ్యారన్నారు. వాళ్ళంతా ఇప్పుడు మన సేవకులుగా లేరు, ఒకడు జమీందారు, ఒకడు మండలాధిపతి, ఒకడు ఖండ మండలాధిపతి, అలా అయిపోయారన్నయ్య అన్నారు. ఎలా అయిపోయారా అన్నారు. ఆనందరామాయణం చదివారన్నయ్య అన్నారు. వరే 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 వరే, ఇది కష్టమే, దీనికి ఏదో ఒక హద్దు పెట్టకపోతే కష్టమే. 10 జన్మల పుణ్యం ఉన్నవాడు తప్ప ఆనందరామాయణం వినే అదృష్టము ఎవరికి లేకుండుగాక అని ఆయన శాపం పెట్టారు. ఆ శాపం పెట్టడం చేత ప్రతివాడికి ఆనందరామాయణం అంటే అదేదండి ఆధునికులు రాసిందండి, అదండి